ప్రభుత్వం బీజేపీ సోనియా గాంధీ రాహుల్ గాంధీలపైన నేషనల్ హెరాల్డ్ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిందని సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నాయకులను బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని ఆమె హెచ్చరించారు. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। మరి పోలీసులు అడ్డుకొని మరి మా కార్యకర్తలందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి మరి వీళ్ళకి అధికారం ఉన్నదని బాధకుండా కానీ మోడీ గారు చేసే అవినీతి పనులు మరి ఆయన చేసే అవినీతిని కూడా మొన్న గెలిచిన కాంగ్రెస్ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వాళ్ళ మీద పెట్టిన కేసులన్నిటికీ బ్రహ్మాండంగా ఇలా మాని ముత్తంలాగా బయటపడ్డారు. మరి మోడీ చేసేటి ఎన్ని అవినీతులు ఉన్నాయో మరి దాని ఎంబడి మరి ఇలా రాహుల్ గాంధీ గారు పడుతుండు. మన గతంలో కూడా నువ్వు ఓటు చోరీ చేస్తున్న దాని మీద కూడా ఆ ఓటు చోరీ కూడా నువ్వు చేసేటి కూడా తొందరనే బయలుపడుతుంది. మరి మీరు అనుకుంటారు ఇలా నేను అధికారంలో ఉన్నా నా ఇష్టారాజ్యంగా అనుకుంటారు. గతంలో కూడా ఒకసారి మరి ఇలా జరిగిన కథ కంటే ఇప్పుడు చూసుకోండి మరి ఈ కాంగ్రెస్ సారి ఏం చేస్తుంది, అన్నీ పోతున్నాయి, దొంగతనం చేసిన నువ్వు ఓటుతో గెలుస్తున్నా అని అనుకుంటున్నావు. కానీ అవన్నీ ఒక్కసారి జనంలో వచ్చింది నువ్వు చేసే అవినీతి పనులు, నువ్వు చేసే అరాచకాలు. మరి ఈ అరాచకాలు ఎక్కడన్నా ఇలా 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన నుంచి ఏనాడన్నా కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి కాంగ్రెస్ పార్టీ ఇలా పనికాహార పథకాన్ని ఆనాడు మన మన్మోహన్ సింగ్ గారు మరి ఇలా పనికాహార పథకం పేదవాళ్ళు తింటారని చెప్పి చేస్తే దాని పేరు మారుస్తామని అన్నీ చేస్తున్నారు. మీరు పేర్లు మార్చుడు ఇలా అన్నిటికీ లీజులు ఇచ్చుకుంటూ పోవడు. మరి మోడీ గారు ఇలా ఎల్ఐసి కూడా మరి గతంలో మన నెహ్రూ గారు ఇచ్చిన 5 లక్షలతోటి చేసిన ఎల్ఐసిని మరి ఇలా కూడా ప్రైవేట్ లాంకి అమ్మేస్తున్నావు. మరి పోలీసులు అడ్డుకొని గత కొన్ని సంవత్సరాలుగా నేషనల్ హెరాల్డ్ కేసు పేరిట మా అగ్రనాయకులైన సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని ఈ బీజేపీ ప్రభుత్వం పట్టి పీడిస్తూ అనైతికంగా తప్పుడు కేసులు వేసుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్న తరుణంలో నిన్న సుప్రీంకోర్టులో వాళ్ళకి మద్దతుగా తీర్పు వచ్చిన తరుణంలో బీజేపీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో పీసీసీ నిరసన ప్రతి బీజేపీ ఆఫీస్ ముందర నిరసన తెలపాలని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఇవాళ సిద్దిపేట జిల్లా ఆంక్షారెడ్డి గారి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి సిద్దిపేట జిల్లా బీజేపీ ఆఫీస్ని ముట్టడి చేయడం జరిగింది. ఇక్కడ నుండి ఈ వేదిక నుండి బీజేపీ నాయకులకు కానీ అందరికి కూడా మేము హెచ్చరిస్తున్నాము. మీరు ఇకనైనా ఈ తప్పుడు కేసులు బనాయించుడు, ఈ దొంగ కేసులు పెట్టుడు బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకొని ఏదైతే పద్ధతి ప్రకారం నడవాలో అలా నడవాలి. లేకపోతే ఇది ఒక శాంపుల్ మాత్రమే మీకు ఇవ్వాలా. నెక్స్ట్ నుంచి మా రాహుల్ గాంధీ గారిపైన, సోనియా గాంధీ గారిపైన ఎవరిపైన కూడా తప్పుడు కేసులు పెట్టారని చెప్పి సమాచారం మా పీసీసీ కాల్ కోసం ఏడాదిదాకా వెయిట్ చేసిన. నేషనల్ హెరాల్డ్ అంటే ఒక చాలా ప్రెస్టీజియస్ న్యూస్ పేపర్. అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చే టైంలో మన ఫ్రీడమ్ ఫైటర్స్ అది ఎస్టాబ్లిష్ చేసి దాని మీద అందరికీ సమాచారం పంపించేవాళ్ళు. అలాంటి ఒక న్యూస్ పేపర్ మీద మీరు ఇట్లాంటి తప్పుడు కేసు పెట్టి మా రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని చాలా ఇబ్బంది పెట్టారు. 2 ఏళ్ల నుంచి వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళని ప్రజలలోకి రాకుండా ఇలాంటి డిస్టర్బెన్సెస్, డైవర్షన్స్ పెట్టారు. ఈరోజు జ్యుడిషియరీ సుప్రీంకోర్టు అనేది గట్టిగా నిల్చొని ఒక ఇండిపెండెంట్ బాడీగా నిల్చొని మీ ప్రెజర్స్కి అన్నిటికీ తట్టుకొని ఒక ప్రాపర్ తీర్మానం ఇచ్చారు. ఇలాంటివి మేము అడ్డుకుంటాం. ఇదే విధంగా మేము బీజేపీ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం.
ప్రజలకి మంచి చేయండి, మీతో పాటు ఉంటాం. ఇట్లాంటి అన్యాయం అక్రమాలకి మేము అడ్డుకొని ఇంకా మీ మీదకి వస్తూ ఉంటాం. జాగ్రత్త, ఖబర్దార్.